సైన్యములకు అధిపతి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 6:5. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. ఈ ప్రవక్త ఈ స్థితిలో ఇంకా కూడా తర్పీదులో ఉన్నారు. ఒక ప్రవక్త దేవుని యొక్క మహత్తరమైనటువంటి సృష్టి. ఆయన దేవుని వాక్యాన్ని మానవులకు విడమర్చి చెప్పేవాడు. చులకన భావంతో ఎవడు కూడా ప్రవక్త కానేరడు. అది ప్రమాదకరమైనది. అనేక మంది సువార్తను బోధించడానికి కోరుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఉపయోగించడానికి వారు సరిగ్గా శుద్ధీకరింపబడలేదు, పవిత్రపరచబడలేదు. ఈ ప్రవక్త ప్రభువారి సన్నిధిలోకి వచ్చారు. అతడు ప్రవేశించింది అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. ఒక బాణము తగిలినట్లుగా అతడు కేక వేస్తూ ఉన్నాడు. అతడు దేవుని సన్నిధిలో నిలవబడలేకపోతూ ఉన్నాడు. ఆయన ప్రాణం విడువలేదని సంతోషిస్తూ ఉన్నాను. మనలో కొంతమందిమి అలాంటి దేవుని సన్నిధిలో చనిపోతాం. మనము మారు మనసు పొందామని చెప్పవచ్చు. అయితే ఆయన సాన్నిధ్యంలోనికి ఈ విధంగా వస్తే చనిపోయి క్రింద పడిపోతాము. దేవుని సన్నిధికి వచ్చేంత వరకు కూడా ఈ ప్రవక్తకు తన ఆత్మీయ జీవితం యొక్క పరిమాణము తెలియలేదు. మారు మనసు పొందామని చెప్తూ అనేక మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారు యథార్థవంతులై దీనులై ఉంటే గనుక ఈ విధంగా యెషయా గారి మాదిరిగానే ఏడుస్తారు. అయ్యో, నేను నశించి తిని. చాలామంది ఈ విధంగా మొర్రపెట్టరు. దేవుని కృప పొందినవారు, యేసుక్రీస్తు వారితోనే నడుస్తున్నవారు ఆయనను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. యోధా అయితే ఆయనను తక్కువ అంచనా వేసి వెంబడించాడు గనుక చివరికి అతను నశించిపోయాడు. పరిశుద్ధులతో పాటు ఉండాలనుకున్న వారిలో చాలామంది నశించిపోవడం నాకు తెలుసు. భక్తులతో సన్నిహితంగా మెలగడము అపాయకరము. దేవుని పరిశుద్ధత విషయమై జాగ్రత్త. ఇక్కడ దేవుని చేత పరీక్షించబడినటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. అక్కడ దూతలున్నారు. అయితే వారు తమ ముఖాలను కప్పుకున్నారు. ఆ కట్టడమంతా కూడా కదిలిపోతూ ఉంది. ఆయన సర్వశక్తి గల దేవుడని మనము తెలుసుకోవాలి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తనను తాను ఎంతగా పరిమితిలో ఉంచుకున్నారు. ఆయన తల్లి పరిశుద్ధురాలై ఉంది. లేకపోతే ఆమె కూడా చనిపోయేది. వారి గృహము పరిశుద్ధమైన స్థలంగా ఉంది. ఆయన తండ్రి పరిశుద్ధాత్మ వల్ల నడిపించబడ్డారు. దూతలు ఆ గృహాన్ని దర్శించి ఉండవచ్చు. యెషయా గారు మహిమతో నిండినటువంటి దేవుణ్ణి చూస్తూ ఉన్నారు. మనము పరిశుద్ధపరచబడి నశింపజేయు దేవుని శక్తి హాని చేయలేనంతగా పరిశుద్ధపరచబడిన ఎడల ఒక దినమున అదే విధంగా చూడగలుగుతాము. ఆయనను చూసే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.